నిజానికి అంటే ఎలాంటివి ఉన్నా కానీ మనం ఫస్ట్ చూసేది డొమెస్టిక్ వైలెన్స్ గురించి ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఉమెన్స్ డే కాబట్టి డొమెస్టిక్ వైలెన్స్కి వాళ్ళు గురవుతే వాళ్ళు ఏం చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, అవన్నీ చెప్తారా? యాక్చువల్గా ఏంటి అంటే లా ఏం చెప్తుంది అంటే చాలామంది డొమెస్టిక్ వైలెన్స్కి ఉమెన్ అనేది చాలా ఫేస్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఇంట్లో బంధించడం, వాళ్ళని బయటికి పంపించకుండా వాళ్ళ చదువు ఆపేయడము, ఇఫ్ ఎనీ ఉండొచ్చు. అంటే ఎవరికైనా జరగవచ్చు. పేరెంట్స్కి డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఖాళీ వైఫ్ అండ్ హస్బెండ్కి, అత్తమామలకి అనుకుంటారు చాలామంది. ఇది లైక్ మదర్ ఫాదర్ నుంచి కూడా మనకు డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతుంది. వాళ్ళు కూడా మనని బయటికి పంపించారు. ఏదైనా ఫర్దర్ స్టడీస్కి వాళ్ళు ఏదైనా మనల్ని అరెస్ట్ చేయడం వల్ల కూడా మనము దీన్ని రక్షణ పొందవచ్చు అనమాట. ఇది ఎక్కడ అంటే యాక్చువల్గా సఖీ సెంటర్స్ ఉన్నాయన్నమాట దీనికోసం. సో సఖీ సెంటర్స్కి వెళ్ళి మనము కంప్లైంట్ చేయొచ్చు. ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటారు, తనకి కంప్లైంట్ రాయొచ్చు అనమాట మనం. ఇప్పుడు మీరు చెప్పారు అంటే పేరెంట్స్ నుంచి కూడా ప్రాబ్లమ్స్. అంటే డొమెస్టిక్ వైలెన్స్ అనగానే అందరు ఏమనుకుంటారు అంటే కొట్టడం, హింసించడం ఫిజికలే అనుకుంటారు. అంటే మీరు చెప్పేదాని ప్రకారం మెంటలీ అండ్ ఫిజికలీ ఎనీ అబ్యూజింగ్ ఆల్సో కూడా. సో కొన్ని ఎగ్జాంపుల్ అబ్యూజింగ్ మీన్స్ అత్తమామల్లో ఎవరైనా అంటే తను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అమ్మాయి అని తెలిసిన తర్వాత ప్రెగ్నెంట్ వద్దు అని చెప్పడం, అది కూడా డొమెస్టిక్ వైలెన్స్ కిందకే వస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇప్పుడు నార్మల్గా అంటే ఇంట్లో బంధించడము, వాళ్ళని బయటికి పంపించకపోవడము, అయితే కట్నము ఇందులో డౌరీ కూడా వస్తుంది. ఇఫ్ ఎనీ అనమాట. ఇంకా అమ్మాయికి సంబంధించి ఏదైనా ఇప్పుడు ప్రెగ్నెంట్ టైంలో కూడా అమ్మాయి పుట్టడం, అబ్బాయి పుట్టడం అని ఏదైనా రిస్ట్రిక్షన్ ఉన్నప్పుడు అత్తమామల నుంచి, ఆడపడుచుల నుంచి ఏదన్నా కూడా ఇది డొమెస్టిక్ వైలెన్స్ కిందకే వస్తుంది. అంటే ఏమేమి కన్సిడర్ చేస్తారు అంటే ఒకరు మీ దగ్గరికి వచ్చినప్పుడు? అయితే యాక్చువల్గా ఏంటంటే చాలా మటుకు మన ఏదైతే సుప్రీంకోర్టు మొన్న 498 కేసులో 498 ఏ కేసు చాలామంది 100లో 85% కేసెస్ అన్నీ అక్విటల్ అయిపోయినాయి. అంటే ఆ అబ్బాయిలకు ఫేవర్గానే వెళ్ళిపోయినాయి అనమాట. ఎందుకు అనేది ఏంటంటే అమ్మాయిలు ఇక్కడ ఏదంటే ఎమోషనల్గా రాస్తున్నారు కంప్లైంట్. ఏదైతే ఉందో వాళ్ళు చిన్నది అత్త మామలు వీళ్ళ మధ్య జరిగిన చిన్న విషయాన్ని కూడా వాళ్ళు ఎమోషనల్గా రాస్తున్నారు అనమాట. సో ఆ కంప్లైంట్ రాసే విధానంలో పొరపాటు వల్ల అన్ని కేసెస్ అక్విటల్ అయిపోతున్నాయి. సో మీరు ఏదైనా అంటే ఎవరైనా అమ్మాయిలు నిజంగా గురవుతే మాత్రం ప్రాబ్లంకి ఎవరైనా నియర్ బై అడ్వకేట్ని సంప్రదించి వాళ్ళ పరిధిలో మీరు కంప్లైంట్ రాస్తే కరెక్ట్ మీకు ఏదైనా విషయం అనేది సరిగ్గా దొరుకుతుంది. సో ఎండ్ ఆఫ్ ది స్టేజ్లో ఏమవుతుంది, జడ్జ్మెంట్ టైంలో అబ్బాయిలకే ఫేవర్ వెళ్ళిపోతుంది కేసుని. అది ఓకే. ఇప్పుడు బేసికల్గా ఒక పెళ్ళైన తర్వాత అడ్జస్ట్మెంట్స్కి వాటికి కొన్ని ఇయర్స్ పడుతుంది కదా. అంటే ఏ టైం, ఏ పీరియడ్ క్రూషియల్? మీరు అంటే మోరల్ సపోర్ట్గా చెప్పండి. ఎలా అంటే కొంతమంది 1 month 2 monthsలోనే ఇది నాకు సెట్ అవ్వదు అనే దానికి వచ్చేస్తారు. అయితే ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ఇప్పుడు చాలా రోజుల తర్వాత పేరెంట్స్ ఇంటి నుంచి అత్తమామల ఇంటికి వచ్చారు, అది అడ్జస్ట్మెంట్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ అంటే మేము పర్సనల్గా ఫేస్ చేసిందంటే కేసెస్లో, ఫ్యామిలీ కేసెస్లో ఎక్కువగా అనేది పేరెంట్స్ ఎవరైతే అమ్మాయి వాళ్ళ మదర్ ఫాదరు ఎవరైతే పెళ్ళి అయిన తర్వాత మీది ఇల్లు అది, మీ బాధ్యత అది అని ముందే తెలియజేస్తే బాగుంటుంది. వీళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ ఒక కాలు, నైట్ ఒక కాలు, మధ్యాహ్నం ఒక వీళ్ళు ఏంటంటే అమ్మాయికి ఇంకా ఏదంటే ప్రొవొకేషన్ జరుగుతుంది. అంటే ఇంకా అరే మా పేరెంట్స్ ఇంకా నాతోని సపోర్ట్ చేస్తున్నారు. మెయిన్ ఇక్కడ ఏదైతే మదర్ రోల్ అనేది కొంచెం తగ్గితే అమ్మాయిలకు కొంచెం బెటర్ ఉంటుంది. అంటే మేము లైవ్గా చూసిన కేసెస్లో క్లయింట్ ఒకసారి మీ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ అలా ఏమైనా కంపల్సరీ. ఫస్ట్ డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, సఖీ సెంటర్ నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు వెళ్ళి ప్రొటెక్షన్ ఆఫీసర్తో కంప్లైంట్ రాసి అక్కడ నుంచి పిఎస్కి వెళ్ళి అక్కడ నుంచి ఇంకా సమన్స్ పంపించడము, అందరికీ ఇదంతా జరుగుతుంది, ఈ ప్రొసీజర్ జరుగుతుంది. కానీ ఈ అమ్మాయిలు వెళ్తారు అక్కడ సఖీ సెంటర్కి వెళ్ళి వాళ్ళు ఏదో చిన్న దానికి కంప్లైంట్ రాసే వరకు పేపర్స్ 2-3 పేపర్స్ ఇదే కంటెంట్ అయిపోతుంది. అక్కడ జడ్జికి అంత టైం ఉండదు, ఇదంతా ఎమోషనల్ బ్లాక్మెయిల్ అయిపోతుంది. అమ్మాయి చిన్న వాటికి నేను పడుకుంటే లేట్ లేస్తే మా అత్త ఇలా అన్నది, పడుకుంటే ఇట్లా అన్నది, ఇవన్నీ ఎమోషనల్ బ్లాక్మెయిల్గా జడ్జి కన్సిడర్ చేస్తారు. సో ఏంటంటే మనం ఏ కంప్లైంట్ రాసే ముందు, సఖీ సెంటర్ పోయే ముందు కూడా ఒక్కసారి అడ్వకేట్ని కన్సల్ట్ చేసి మీకు ఏదైతే కరెక్ట్ సమస్య ఉందో అదే పాయింట్ టు పాయింట్ రాస్తే మీ సమస్య తీరుతుంది.